అత్యున్నత స్థాయిలో ఉన్న మీరు ఒక షేమ్‌ఫుల్ ఆన్సర్ ఇచ్చారు. ఏంటి మీ సీసీ కెమెరాలు బయట పెట్టమంటే మీరు ఏం చెప్పారు జ్ఞానేష్ కుమార్ గారు? అది ఆడవాళ్ళ సెక్యూరిటీకి సంబంధించింది అది ఎలా బయట పెడతాం అంటున్నారు. దానికి ఆల్రెడీ ప్రకాష్ రాజ్ గారు కౌంటర్ ఇచ్చారు కదా! ఇది ఏమి మన డ్రెస్సింగ్ రూమ్‌లో పెట్టట్లేదు కదా! అసలు మీరు అంత సెక్యూరిటీ అనుకున్న వాళ్ళు ఆడవాళ్ళ ప్రైవసీ పోద్దనుకున్నప్పుడు కెమెరాలు ఎందుకు పెట్టారు మీరు? అప్పుడు మీకు ఆలోచన రాలేదా? ఇప్పుడు ఆడవాళ్ళ ప్రైవసీ ఉంది. షాపింగ్ మాల్ కూడా లేకపోతే వేరే వేరే దగ్గరికి వెళ్తాం. డ్రెస్సింగ్ రూమ్‌లో లేకపోతే కొంచెం ప్రైవసీలోనే ఉంటాం. అటువంటి చోట్ల మనం కెమెరాస్ పెడతామా? పెట్టం కదా! ఎందుకంటే వాళ్ళ ప్రైవసీ ఇది. అటువంటి చోట్ల మనం పెట్టం. అంటే ఇప్పుడు మీరు ప్రైవసీ గురించి ఆలోచించినప్పుడు మీరు కెమెరాస్ పెట్టకూడదు కదా! కెమెరాస్ పెట్టారంటే అది పబ్లిక్ అనే కదా! ఇప్పుడు మన పబ్లిక్ ప్లేసెస్‌లో మాత్రమే మనం కెమెరాస్ పెట్టుకుంటాం. మరి అంత పబ్లిక్ అని తెలిసినప్పుడే మీరు కెమెరాస్ పెట్టారు. అది పబ్లిక్ ప్లేస్, అది ఓటింగ్‌కి ఏంటి ఏదైనా కరప్షన్ జరిగినప్పుడు ఏదైనా తప్పు జరిగినప్పుడు తీసి చూడడం కోసమే కదా మనం పెట్టుకునేది కెమెరాస్. అటువంటి సిచ్యువేషన్ ఉన్న మీరు అటువంటి సమాధానం చెప్పడం చాలా మీరు ఆ పోస్ట్‌కి సిగ్గు తెచ్చేటట్టు ఆన్సర్ చెప్పారు మీరు. ఆ పోస్ట్‌కే మీరు చాలా సిగ్గు తెచ్చేలా చేశారు మీరు.